హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలో అత్యంత శక్తివంతమైన శివాలయం. తమిళనాడులోని తిరువన్నమాలై పట్టణంలోని అరుణాచల కొండ దిగువన అత్యంత పుణ్యక్షేత్రం. అరుణాచలం కొండ పవిత్రమైన ప్రదక్షిణ కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ ప్రసిద్ధి చెందింది. పంచభూత స్థలాలు అనుబంధించబడిన దేవాలయాలలో ఒకటిగా శైవ మతం శివుడు అన్నమలయర్ లేదా అరుణాచలేశ్వరుడు అని పూజించబడతారు. శివుడు లింగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు. శివుని భార్య పార్వతి ఉన్నమలై అమ్మను ప్రసిద్ధి చెందారు. అరుణాచలేశ్వర ఆలయం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది భారతదేశంలోనే అతి పెద్దది. అరుణాచల ఆలయం గేట్వే టవర్లు అని పిలువబడే 4 గోపురాలు ఉన్నాయి. ఉన్న వాటిలో తూర్పు గోపురం ఎత్తైనది. 11 అంతస్తులు 66 మీటర్లు ఎత్తులో ఉంటుంది. నాయక రాజవంశం ఈ తూర్పు గోపురంని నిర్మించారు. భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాలలో ఇది ఒకటిగా నిలవడం విశేషం. ఈ అరుణాచలం ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి. అరుణాచలేశ్వరుడు మరియు ఉన్నమలై అమ్మన్ అత్యంత ప్రముఖ మందిరాలు. విజయనగర కాలంలో నిర్మించిన 1000 స్తంభాల హాలు కూడా చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఉన్న నిర్మాణం చోళ రాజవంశం 9వ శతాబ్దంలో ఆ సమయంలో నిర్మించబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత విస్తరణ సంగమ రాజవంశం 1336 1485 సిఈ అండ్ తులువ రాజవంశం మరియు సాలువ రాజవంశం విజయనగర పాలకులు ఆపాదించబడ్డాయి. ప్రస్తుతం ఈ అరుణాచలం ఆలయం తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు ధర్మదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. నవంబర్ డిసెంబర్ నెలలో పౌర్ణమి నాడు కార్తీక దీపం పండుగ కొండపై భారీ దీపం వెలిగిస్తారు. ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది చూస్తారు. పౌర్ణమికి ముందు రోజున భక్తులు ఆరాధన ప్రదక్షిణ చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద ఉన్న పూల తోటలో శివుని కళ్ళు మూసుకున్నాడు. దేవతలకు కేవలం ఒక్క క్షణం మాత్రమే అయినప్పటికీ భూమి సంవత్సరాలుగా చీకటిలో మునిగిపోయింది. ఈ విషయం గ్రహించిన పార్వతి ఇతర శివ భక్తులతో కలిసి కఠోర తపస్సు చేయసాగారు. అప్పుడు శివుడు అరుణాచలం కొండలపై భాగంలో భారీ అగ్నిస్తంభంలా కనిపించి మహాశివుడు ప్రపంచానికి వెలుగునిచ్చాడు. శివుడు పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడు అవతారం ఎత్తాడు. అర్ధనారీశ్వరుడు సగం స్త్రీ సగం పురుషుడు. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం వస్తుంది. అరుణాచలం అరుణ ఎర్రని, అచలం కొండ అని అర్థం. తమిళనాడులో ఉన్న ప్రజలు తిరువన్నమాలై అని పిలుస్తారు. తిరు ఈక్వల్ శ్రీ, అన్నమలై ఈక్వల్ పెద్ద కొండ, అరుణ ఈక్వల్ పాపములు పరిహరించునది అని పరిగణిస్తారు. అరుణాచలం దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిన స్కాంద పురాణం ప్రకారం గౌతమ మహర్షి శివాజ్ఞ చేత పూజ విధానమంతా ఏర్పాటు చేశారని నమ్మకం. నకీరర్, కపిలర్ మరియు పరానర్ వంటి ప్రాచీన తమిళ పండితులు అరుణాచల గుడి గురించి మరియు ప్రధాన దేవత గురించి ప్రస్తావించారు. నాయనర్ సాధువులు 7వ శతాబ్దానికి చెందిన సాధువులు. సబందర్ మరియు అప్పర్ ఈ దేవాలయం గురించి కవిత రూపంలో రాశారు. చోళ రాజులు 850 సిఈ నుంచి 1280 సిఈ వరకు ఉంటే 430 సంవత్సరాల వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు మరియు అరుణాచలం ఆలయం నిర్వహణ చూశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.